ఏపీ సీఎం చంద్రబాబు రేపు పోలవరంలో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఇంజనీర్లతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి పోలవరానికి వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. సీఎం అయ్యాక ఈ ఏడాది జూన్ 17వ తేదీన మొదటిసారి ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సోమవారం రెండోసారి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం గురించి అధికారులతో మాట్లాడనున్నారు. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఇంజనీర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులు, నిర్మాణ సంస్థ సిబ్బందికి పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్ నుంచి చంద్రబాబు పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. కాన్వాయ్ ట్రైల్ రన్ నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. భద్రతా కారణాల రీత్యా పోలీసులు పాపికొండల విహారయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. ఆది సోమవారం పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలుపుదల చేశారు.